వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన 4వ వన్డేలో 11 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వన్డేలో మార్పులు చేస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించినప్పటికీ జట్టులో ఎటువంటి మార్పులు జరగలేదు. యువ ఆటగాళ్లు రిషబ్ పంత్కు అవకాశం దొరుకుతుందని భావించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా కోహ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు. రిషబ్ పంత్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? యువ ఆటగాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వవు? యువరాజ్ సింగ్ గాయపడితే పంత్కి అవకాశం ఇవ్వచ్చు కదా. దినేష్ కార్తిక్ ను జట్టులోకి తీసుకోవడం వల్ల ఉపయోగమేంటి? ఆడే అవకాశం అందరికీ వస్తుంది, ఒక్క రిషబ్ పంత్కి తప్ప అంటూ నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పించారు. కాగా భారత్ వెస్టిండీస్ వన్డే క్రికెట్ సిరీస్ లో చివరిది 5వ వన్డే ఈ నెల 6న జమైకాలోని కింగ్స్టన్ మైదానం వేదికగా జరగనుంది. కనీసం ఆఖరి వన్డేలోనైనా రిషబ్ పంత్కి అవకాశం కల్పిస్తారా లేదా అనే విషయమై ఆసక్తి నెలకొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.